హలో ఫ్రెండ్స్, కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారములండి. నమస్కారములు. ఓం సత్యమోహనుమండి. ఓం సత్యమోహన్. మనము ఓం సత్యమోహములు కదండి అవునా కదా? ఓం సత్యమోహములమేను కదండి. నాదే హోమం కాదా? ఇది సంఘర్షం కాదా? ఇది సంవాదం కాదా? ఇది అంతరంగ మాటలు కావా? ఈ 3 మాటలు శాంతి సేవ న్యాయం కాదా? చెప్పండి. మీ మనసు మీతో మాట్లాడుకుంటూ ముందుకెళ్ళండి. అందులో అబద్ధం ఉండకూడదు. అబద్ధం ఉంటే కాదే కాదు. అందులో సత్యం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ సత్యం మాటలే నీ మైండ్ని ఫ్రెష్ చేసి వస్తుంది. నువ్వు అనారోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా తీసుకొని వస్తుంది ఆ సత్యం. నువ్వు సత్యం మాట్లాడుకుంటూ నీ జీవితాన్ని నువ్వు గడిపావంటే నీలో ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ దుఃఖాలు రానే రావు. సత్యమే. నువ్వు అబద్ధం ఆడుకుంటూ వెళ్ళావంటే ఆ అబద్ధాలు నీకు శాపమై నీ ఇంటికి కాదు, నీకి కాదు, కుటుంబం అందరికీ దరిద్రం చుట్టుకుంటుంది ఆ అబద్ధం. సత్యం అనేది అందులో శక్తి ఉంటుంది, అందులో శాంతం ఉంటుంది. ఓం సత్యమే సులువులో ఉన్న మాటలు మన నిజ జీవితాలలో అనేక కష్టాలు రావచ్చు, బాధలు, మన శరీరం బాధలు కూడా రావచ్చు. అవన్నీ మనము స్ట్రాంగ్గా నాతో నా దేవుడు ఉన్నాడు, నా కులదైవం ఉన్నది, మా ప్రభు ఉన్నాడు, మా అల్లా ఉన్నాడు, మా షిరిడి సత్యసాయి ఉన్నాడు, మా గురునానక్ దేవుడు ఉన్నాడు, మా అమ్మ కనకదుర్గమ్మ మాతో ఉన్నది అనుకొని నీ మనసులో స్ట్రాంగ్ పెట్టుకుని సత్యం మాట్లాడుకుంటూ ముందుకు నడాలి. ఆ సత్యమే నీకు ఆ కైలాసం, ఆనందలోకం, పరలోకం, స్వర్గలోకం లోపలికి తీసుకున్నాడు. నువ్వు సత్యం ఆడవు, నువ్వు అబద్ధం ఆడతావు, అబద్ధం ఆడి గెలుపులు తీసుకుంటావు. కాదు, సత్యంలోనే నీ గెలుపు. అదే సత్యమే జయతే. ఆ 3 సింగిల్ లాగిన ఉంది చూడండి, వెనక లాయనిదే ఓం శక్తి. ఓం శక్తి. కమాన్ ఇన్ కామన్ షాప్.